అందరినీ పూర్తిగా అయిపోయింది. గాలేరు నగర్ పూర్తి చేశాడు. ఉద్యోగాలు ఇచ్చే కడప స్టీల్ ప్లాంట్ మొత్తం రెడీ అయిపోయింది. మనందరికీ 10,000 15,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అభివృద్ధి అనే పేరుతో ఎక్కడ చూసినా ఫౌండేషన్స్ వేసినాడు. ఎవరికి డబ్బులు ఇలే, ఆ పనులు జరగలే. ఒక్క పిఎల్ఆర్ మటుకు డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే ఆయన కావాల్సిన వ్యక్తి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు ఇద్దరు ఆ కుటుంబంలో రాయలసీమ జిల్లాలకు అందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టేదానికి, పుష్కలంగా డబ్బులు సంపాదించేదానికి ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినాడు. అంటే దోచుకోండి. మనం చూస్తాం ఇప్పుడే ఇసుక ఎంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించినారు. ఆఖరికి మట్టిని వదిలిపెట్టలే, మద్యాన్ని వదిలిపెట్టలే. ఈ సిండికేటే మద్యం వ్యాపారం కూడా చేస్తూ ఈరోజు నాసిరకమైన మద్యాన్ని మనందరికీ, మన ప్రాంతాల్లో మద్యం అమ్మే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. పోనీ అదైనా మంచి లిక్కరా అంటే దానివల్ల వేలాది మంది చచ్చిపోయారు ఈ 4-5 ఏళ్లలో. వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చంపేస్తారు మనుషులందరినీ. క్యాన్సర్ రోగాలు వచ్చినాయి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇటువంటి రోగాలన్నింటి కూడా ఈ మద్యం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అక్రమ మద్యము, నాసిరకమ మద్యము సరఫరా చేయడం వల్లే ఇదంతా జరిగింది. ఇదో పక్క చూస్తే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏదైతే వాళ్ళు ఈరోజు మనం ఒకప్పుడు ఎల్టీఆర్ హెల్త్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ బిల్లును చెల్లించేవాడు. ఈరోజు హాస్పిటల్కి పోతే అయ్యా ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు, ముందే మీరు డబ్బు కట్టి చేయించుకోండి, ఆ డబ్బులు వస్తే మీరు తీసుకోండి అనే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది? ఈరోజు ఏ కాలేజీకి పోయినా ముందు మా డబ్బులు కట్టండి అయినా మళ్ళా ప్రభుత్వం మాకు మీకే కదా ఇచ్చేది డబ్బులు, మా ముందు మా డబ్బులు కట్టండి అనే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వం జవాబుదారీగా ఉండే, ఈరోజు వాళ్ళు ఇచ్చే అంతో ఇంత డబ్బుతో ప్రభుత్వ కాలేజీలో మనమే డబ్బులు కట్టి చదివించుకునే పరిస్థితులు వచ్చినాయి. రాయచోట్లో 3000 కోట్ల అభివృద్ధి. అక్కడక్కడ బ్యానర్లు చూస్తూ ఉంటాను నేను. మీ మండలంలో కూడా 2-3 బ్యానర్లు పెట్టాడు. చూసినారా, చదివినారా? ఏముంది ఆ బ్యానర్లో? నేను డిఎస్పీ ఆఫీస్ కట్టా, నేను సెంట్రల్ లైటింగ్లో వైసీపీ రంగులు ఉండే లైటింగ్లు వేసిన రాయచోట్లో, లేకుంటే ఒక గెస్ట్ హౌస్ కట్టా. అయ్యా ఇవన్నీ కాదురా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమైందిరా అని అడిగేవాడే లేడు. కోట్ల రూపాయలు ఏటీఎం కార్డులో పెట్టి గోకి తీసుకున్నట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో భారీ అవినీతి ఈరోజు రాయచోటి పట్టణంలో. ఎక్కడేసారా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఊరి బయట ఎక్కడో వేసినారు. వాళ్ళకి కావాల్సిన బిల్లులు చేసుకున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఎక్కడ ఉండేవి అక్కడే ఉన్నాయి. అడ్వాన్స్ బిల్లులు చేసుకొని తినిపోయే తప్ప నుంచి వేరే కార్యక్రమం లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. ఎవరో ఒక తెలంగాణ ఇప్పుడు ఆయన మంత్రి, ఆయనకి ఇక్కడ చెరువుల ఆధునీకరణ ఇచ్చినాడు. మనము 10 లక్షల రూపాయలతో మన చెరువులు అభివృద్ధి చేసుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు మనకు నీరు చెట్టు కార్యక్రమం పెడితే అదే చెరువులు మనం చేసిన కార్యక్రమాన్ని ఈరోజు 70-80 లక్షలతో బిల్లులు చేసుకునే పరిస్థితి వచ్చినాయి. ఇటువంటి పరిస్థితి బాగా భయంకరమైన దోపిడీ. విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతాం, ఈసారి డబ్బులకే ఓట్లేస్తారు ఈ ప్రజలు అనే ఒక అహంభావ పరిస్థితులు ఏర్పడినాయి. ఈరోజు ఎందుకు వచ్చినా ఈ పరిస్థితులు? కేవలం సంక్షేమం, ఆ సంక్షేమం కూడా కొంతమంది కొట్టుకే అందించే పరిస్థితి తప్పనించి మనం ఈరోజు చూస్తున్నాం. నిరుద్యోగ సమస్య ఉంది. ఒక్క ఉద్యోగం ఎవరికి రాలే 5 సంవత్సరాల్లో. ఎవరో ఒకరు బీకామో, ఎంబీఏలో, ఎంసీఏలో ఏదో ఒకటి చేసుకుంటే వాళ్ళు ఎక్కడో ఒకసారి కార్పొరేట్ కంపెనీలో 15,000 18,000కో ఎక్కడన్నా పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే, మీ కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి మీ ఇంట్లో పెన్షన్ లేదు, 300 రూపాయలు యూనిట్లు కాల్చినావు కాబట్టి నీకు పెన్షన్ లేదు,
1000 అడుగుల స్థలం కంటే ఎక్కువ నీ ఇల్లు ఉంది కాబట్టి నీకు పెన్షన్ లేదు. ఇటువంటి నిబంధనలన్నీ పెట్టి వేలాది మందికి పెన్షన్ లేకుండా చేసిన ప్రభుత్వం. ఆ రోజు అవ్వాతాతలకైతేనేమి అక్క చెల్లెలకి అందరికీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్క డాక్రా మహిళలకే 10,000 రూపాయల లెక్కన డబ్బులు ఇస్తే అది ఎంత అవుతుందని ఒక్కసారి ఆలోచన చేయండి. 90 లక్షల మంది డాక్రా మహిళలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆ రోజు అందించడం జరిగింది. రైతులకు రుణమాఫీ 50,000 వరకు ఒకటేసారి చేసినాడు. ఈరోజు ఈ ప్రభుత్వము 7,500 రూపాయల లెక్కన 4 సంవత్సరాలు ఇస్తే ఎంత అవుతుంది? మనం ఒక్కటేసారి 50,000 రూపాయలు ఉండే వరకు చేసినాం. మనం ఒక చిన్న తప్పు చేసినాము, అది కంతులు ఇవ్వడం తప్పనిచ్చి లేకుండా పోతే ఒక చిత్తశుద్ధితో తీసుకునే కార్యక్రమం అది. రైతుల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసినాడు. ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో వచ్చింది, ఇన్సూరెన్స్ సకాలంలో వచ్చింది, కావాల్సిన పెస్టిసైడ్స్ కానీ లేకుంటే ఎరువులు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో మంచి ధరల్లో వచ్చేటివి. ఈరోజు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. రైతులు గిట్టుబాటు వచ్చే పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని నట్టేట ఉంచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నిజమైన రాయలసీమకు ద్రోహి. అంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే రాయలసీమకు అన్యాయం చేసినాడు. గాలేరీ నగర్ను పూర్తి చేయకపోవడం, తెలుగంగను పూర్తి చేయకపోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ 5 సంవత్సరాల పాటు వదిలేస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ 2 కళ్ళల్లో పెట్టుకొని ప్రజల కోసం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి, భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత మిగిలిన ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలా, ఇక్కడ నుంచే సంపద సృష్టించాలా అని చెప్పి ఆలోచన చేసి పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని మనం ఒక్కసారి అనే ఒక నినాదము వాళ్ళు తీసుకొచ్చి ఒక్కసారి జగన్కి ఓటేయాలంటే చరిత్రను మర్చిపోయి ఎన్నో కేసుల నుండి జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేదానికి తహతహలాడినారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల పక్క. వాళ్ళ భవిష్యత్తును వీళ్ళే కాల రాసుకుంటే స్థితిని తీసుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఈ రోజు జ్ఞానోదయం అయింది. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. రాయచోట్ల మీ వంతు కృషి మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి బూత్లో వాళ్ళు ప్రిస్టేజ్ తీసుకొని మనం మెజారిటీ సంపాదించాలా ప్రతి బూత్లో అని చెప్పి కూడా మనందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో రాయచోట్ల సునాయాసంగా మనం 20,000 పైసలకు వాళ్ళతో మనం గెలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనైతేనేమి సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి 2009 నుంచి ఇప్పటికి ఓడిపోయిన వాళ్ళం. ఈ మీకోసమే ఇక్కడ ఉన్నాం. మేము ఊర్లో వదిలిపెట్టి పారిపోలే, ఓడిపోయినామని చెప్పి బాధపడలే, అహర్నిశలు ఇక్కడే ఉండాలనుకున్నాం. తిరిగి విజయం సాధించేంత వరకు కూడా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మాకున్న లక్ష్యాలు, అభివృద్ధి లక్ష్యాలు, ఈ లక్ష్యాలన్నింటినీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలా. పేదరిక నిర్మూలన చంద్రబాబు నాయుడు గారి ఆశయం అయితే దానికి అనుగుణంగా పనిచేసేదానికి మేమందరం సర్వసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా అభ్యర్థిగా ఎంపికైన సుబ్రహ్మణ్యం గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.